తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. తెనాలిలో ర్యాలీ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే అది కాస్త అనారోగ్య సమస్యలతో వాయిదా పడింది. పిఠాపురంలో పవన్ 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు. వేడికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జ్వరం బారిన పడ్డారు. అయితే జ్వరంలోనూ ప్రచారం కొనసాగించాలని పవన్ భావించినా అసలు ఓపిక లేని పరిస్థితి ఉంది. పూర్తిగా జ్వరం తగ్గకపోవడంతో తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. మళ్లీ తేదీ సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా సరే ఎండలను లెక్క చేయకుండా పవన్ వారాహి విజయబేరి యాత్ర నిర్వహిస్తున్నారు. మండుటెండలో ఏకంగా 20 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించారు. దీంతో జ్వరం చుట్టుకుంది. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. జ్వరం తగ్గిన వెంటనే తిరిగి పర్యటన కొనసాగించనున్నారు. 4 రోజుల క్రితమే అంటే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే పవన్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. అయినా సరే లెక్క చేయక పర్యటన కొనసాగించారు. ప్రస్తుతం ఆయన చికిత్స కోసం హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెనాలితో పాటు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది. పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. 4 రోజుల క్రితమే అంటే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే పవన్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. అయినా సరే లెక్క చేయకుండా పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన చికిత్స కోసం హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెనాలితో పాటు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది. పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.